మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ది రికరింగ్ డెసిమల్స్ అండి. దీన్ని మనం అవృత దశాంశ భిన్నాలు అని అంటాం. సో బార్ వచ్చినప్పుడు ఏ విధంగా రాసుకోవాలో చూద్దాం. ముందుగా వీటిని డెసిమల్ ఫ్రాక్షన్స్ అని అంటాం. ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్ ని మనం ఫ్రాక్షన్స్ లోకి మార్చుకోవాలి. చూడండి, పాయింట్ తర్వాత ఒక అంకె మీదనే బార్ ఉంది. సో ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ తీసుకోండి. ఒక అంకె మీద బార్ ఉంది కాబట్టి ఒక 9 తీసుకోండి. ఇక్కడ ఫ్రాక్షన్ లోకి రాసుకోవాలి. సో ఇక్కడ యాస్టీస్ గా నెంబర్ బారే ఉంది కాబట్టి 24 తీసుకోండి. ఇక్కడ 2 డిజిట్స్ పైన బార్ ఉంది కాబట్టి 99 అవుతుంది. కానీ ఇక్కడ ఇది మిక్స్డ్ రికరింగ్ డెసిమల్స్ అని అంటాం, మిశ్రమ అవృత దశాంశ భిన్నం అని అంటాం. సో దీని విధంగా తీసుకుంటామండి ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఇక్కడ 54 ఉంది, 54 నెక్స్ట్ మైనస్, ఎందుకనంటే చూడండి ఒక అంకె మీద బార్ ఉంది, ఇంకొక అంకె మీద బార్ లేదు. బార్ లేనటువంటి అంకెలు తీసేయాలి. సో కాబట్టి -5. చూడండి ఒక అంకె మీద బార్ ఉంటేనేమో 9 తీసుకోండి, ఇంకొక అంకె మీద బార్ లేదు కాబట్టి 0 తీసుకోండి. 49/90 అనేటువంటిది ఆన్సర్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ డౌన్లోడ్ సిద్ధు స్టడీ సర్కిల్ యాప్.